గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఓరట్ లభించింది. అపీల్ పిటిషన్లను అనుమతించింది. ఒక్క సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పరీక్ష పారదర్శకంగానే జరిగిందని తెలిపింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని అంది హైకోర్టు డివిజన్ బెంచ్. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఓరట్ లభించింది. అపీల్ పిటిషన్లను అనుమతించింది. ఒకటి సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమంగానే జరిగాయని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, పరీక్షలు పారదర్శకంగానే జరిగినట్టుగా కోర్టు తెలిపింది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప ఓరట్నిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నల్ని ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలపైన తీర్పునివ్వడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసింది. ఏదైతే నియామకాలు ఏవైతున్నాయో సరిగా జరిగాయని చెప్పేసి అభిప్రాయాన్ని కూడా ఈరోజు డివిజన్ బెంచ్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఒకసారి ఈ కేసు విషయానికి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో 501 ఉద్యోగాలకు నోటిఫికేషన్ గత ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి టీజీపీఎస్సీకి అనుమతిచ్చింది. అప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే అనివార్య కారణాల వల్ల పరీక్ష రద్దు జరిగింది. అదేవిధంగా పోస్ట్ పోన్ కూడా అయినటువంటి నేపథ్యం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో మరొకసారి నోటిఫికేషన్ గత నోటిఫికేషన్ రద్దు చేసి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 501 పోస్టులకి మరొక 62 పోస్టులను కలుపుతూ మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగినప్పుడు కానీ ప్రిలిమినరీ నుంచి వెళ్ళి మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక జరిగినటువంటి సమయంలో కానీ వివిధ వివాదాలు నెలకొన్నాయి. అభ్యర్థులు కోర్టుకు వెళ్లినటువంటి నేపథ్యం అన్నింటినీ కూడా దాటుకుంటూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ని నిర్వహించడం జరిగింది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ అయితే ఉందో ఈ పేపర్ కరెక్షన్ లో లోపాలు జరిగాయి. తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా విధానం ఏదైతే ఉందో ఈ కరెక్షన్ విధానం కావచ్చు, ఎంపిక ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించిన తర్వాత కోర్టుకు కొంతమంది అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళ అభ్యర్థులు పిటిషన్ ఇవ్వడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్ ని అనుమతిస్తూ ఏదైతే ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి సింగిల్ జడ్జి చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఏదైతే సింగిల్ జడ్జి తన యొక్క తీర్పులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏవైతే అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో మరొకసారి పేపర్ కరెక్షన్ చేయాలని, లేని పక్షంలో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ ని ఎవరైతే ప్రిలిమ్స్ ని సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. దీనిపైన రిట్ అపీల్ టీజీపీఎస్సీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము పొరపాట్లు చేయలేదని చెప్పేసి టీజీపీఎస్సీ అప్పీల్ చేసినటువంటి నేపథ్యం డివిజన్ బెంచ్ కి. దీంతో పాటు ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి మెయిన్స్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళు కూడా ఈ కేసులో ఇంప్లీట్ కావడం జరిగింది. వాళ్ళందరినీ డివిజన్ బెంచ్ ఈ కేసును తీసుకున్నటువంటి నేపథ్యంలో డివిజన్ బెంచ్ మొదట్లో ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అవుతుందో దాన్ని సస్పెన్షన్ లో పెట్టింది. ఏదైతే నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలు తుది తీర్పుకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఆ రోజు డివిజన్ బెంచ్ సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నటువంటి నేపథ్యం. ఈ రోజు తుది తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చింది. ఏదైతే గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదో దాన్ని రద్దు చేయడం జరిగింది. దీంతో అటు ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వాన్ని నియామకాలు చేపట్టినటువంటి ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ప్రక్రియలు చేపట్టినటువంటి టీజీపీఎస్సీ కానీ అయితే అభ్యర్థులకు ఆల్రెడీ ప్రభుత్వం నియామకాలు పత్రాలు ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు జాయిన్ అయినటువంటి నేపథ్యంలో అయితే 563 మందికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో 562 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. 562 మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఈరోజు ఊరట లభించినట్టే అని చెప్పొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప ఇప్పటికిప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కానీ నియామకాలు పొందినటువంటి అభ్యర్థులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.